దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తునందు అందరికీ వందనాలు. ఈ దినం మనందరం మొదటి ప్రార్థన పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాం. ఆ మీదగా మనం చదువుకున్న వాక్య భాగం ఏమంటే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22 వచనాల వరకు మనందరం చదువుకున్నాం. వాక్యం కొరకు ప్రార్థన కూడా చేయడం అయింది. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటలను మన జీవితాలకు ఎంతవరకు అవసరమో ఎంత అవసరమో అంత మనం కలిగి ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మాటలు వినండి. పరిశుద్ధుడైన పౌలు ఎబ్రీ సంఘానికి తెలియపరిచిన ఈ భాగం చాలా ప్రాముఖ్యమైన భాగం. ఇది ఇక్కడ ఏమంటాడంటే, సహోదరులారా, ఇక్కడ చేరిన వాళ్ళందరూ సహోదరుల సంఖ్యలో సహోదరుల సంఖ్యలో ఉన్నారు కదా. ఒకరిద్దరు లేదు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అంతేనా? ఒక్కరే లేదు, మిగతా వాళ్ళందరూ సహోదరుల సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత ఏమంటాడంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం కలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. విన్నారా? ఈ మాటలు అర్థమవుతున్నాయా? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. తండ్రి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ప్రతిష్ఠించే పంపాడు, అభిషేకించి పంపాడు. అర్థమైందా? యేసుక్రీస్తును ఈ లోకములకు ఆయన తండ్రి దేవుడు పంపినటువంటి ఆ ప్రత్యేక భాగమును మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 18లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, శరణలో ఉన్న వారికి విడుదల, గుడి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు సంవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అర్థమైందా? ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి తండ్రి దేవుడు పంపినప్పుడు చాలా ఆలోచన, చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద నలిగిన వారికి, బలహీనులకు, కృంటి వారికి, మార్గం ఎరగిన వారికి, విడవబడిన వారికి, దేవుడికి దూరమైనటువంటి వారందరికీ మళ్ళా ఒక అవకాశాన్ని దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఇచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వారిలో ఆ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏం రాయబడిందంటే, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంల అనగా నూతనమైనది. నూతనమైనదంటే క్రొత్తది, తప్పిపోయినది కాదు. తప్పిపోయినది, పడిపోయినది, ఆగిపోయినది, చెడిపోయినది, వంకర మార్గంలో అన్నీ కూడా పాతవి. బైబిల్ అంతా చెప్తుంది పాతవి గతిస్తేనే. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. మతం పెట్టిన కాదు, చాలా మందికి తెలియదు. క్రీస్తు నందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. అట్టి వారికి మాత్రమే ఒక దినమందు నిత్య రాజ్యంలో చేరడానికి అధికారం ఉందని ఇక్కడ పౌలు గారు ఎబ్రీ సంఘానికి నేడు తన కుమారుని ఆత్మ ద్వారా మనకు తెలియపరచబడుతున్నది. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించండి. ఏమంటాడు? ఆయన ఏర్పరచబడింది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. మనకు ధైర్యం ఇచ్చిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారే.
అర్థమైందా? మన ధైర్యాన్ని చెడగొట్టేవాడు సాతాను. మనకు ధైర్యం ఇచ్చేవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మనం కలిగి ఉన్న ధైర్యాన్ని చెడగొట్టేవాడు సాతాను. ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఇక్కడ మొదటి మాట, నూతనమైనది జీవం కలది. నూతనమైనది ఎక్కడ మనం పొందుకోగలుగుతామంటే ప్రభు యేసుక్రీస్తు వారిలోనే. క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఈ అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలా. ఏవేవైతే పాత కాలంలో పాతవి మనం కలిగి ఉన్నామో వాటన్నిటి విడిచిపెట్టకుండా ఎవరు కూడా ఈ నూతనమైనవి క్రొత్తవి కలిగి ఉండలేరు. పాత విడిచిపెడితేనే క్రొత్తవిగా వారి జీవితాలు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చెప్పాడు ఇక్కడ నూతనమైనది. ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు చెప్పిన ఆ నూతనమైన మార్గం ఏదో తెలిసిన యోహాను సువార్త 14:6 రాస్తాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నూతనమైన మార్గమే జీవం కలది. పాతది జీవం లేనిది. ఎటుపడితే వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఈ దినాల్లో మానవుడు, పాత జీవితం కలిగి ఉన్న ప్రతి మానవుడు అదే స్థితిలో ఉన్నాడు. ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా ఇష్టం అన్నట్లుగా. కాబట్టి బ్రహ్మాండ పిల్లల వారు కదా, నీ ఇష్టము నా ఇష్టము నూతనమైన మార్గంలో నడవదు. నూతనమైన మార్గాన్ని పొందనేరదు. నూతనమైన మార్గంలో అవకాశమే ఉండదు. అందుకు రాస్తాడు నూతనమైనది, రెండవది జీవము కలది. జీవము అని మనం చూస్తే ఈ జీవం ఎక్కడ దొరుకుతా ఉంది అని మనం పరిశీలన చేస్తే బైబిల్లో యోహాను సువార్త 17:3 ఉంటుంది. అద్వితీయ సత్యదేవుడు వైరా నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి మతం పట్టిన వాళ్ళందరూ యేసుక్రీస్తును ఎరగలేరు, తెలుసుకోలేరు. మతం ఏం చేస్తుందంటే వారిని నిజాన్ని తెలుసుకోకుండా ఆపేస్తుంది. వారికి జీవితకాలం అంతా మతంలోనే ఉంటారు. వాక్యం చెప్తుంది, నీవు నూతనమైన మార్గంలో జీవం కలిగి వెళ్ళకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆ మార్గం నువ్వు కనుగొనలేవు. కాబట్టి నూతనమైన మార్గం ఏది అంటే వాక్యం చెబుతుంది, ప్రభు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారే జీవం కలవారు. వారికి ఏదో ఒక మతం రాదు. అర్థమవుతుందా? యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా గుర్తించాలి. గుర్తించావా నీకెంతో మేలు. గుర్తించలేదా దేవుడిచ్చే అవకాశంలో గుర్తించు, ఎరుగు. నీ జీవితాన్ని నిత్య జీవములకు స్వతంత్రించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నా వరకు నేను తెలిసింది, నేను నమ్ముకున్నాను దేవుని అనే ఆలోచనలో కొనసాగితే నువ్వు దేవుని నమ్ముకున్నావు కేవలం మతపరమైన ఆలోచనలతో మాత్రమే. మతపరమైనది దేవుని సన్నిధిలో నూతనమైన దాన్ని పొందుకునే అవకాశం ఉండదు. మతపరమైన విషయాలకు నూతనమైన జీవానికి చాలా దూరం. అర్థమవుతుందా? నూతనమైన జీవాన్ని పొందాలంటే భూమి మీద నువ్వు కలిగినవన్నీ పక్కన పెట్టాలి. నీ ఆలోచన, నీ తలంపు, నీ నడవడికలు, నీ పాత అనుభవాలు, పితృపారంపర్యమైనటువంటి గత కాలంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా పక్కన పెట్టేంత వరకు నువ్వు నిజాన్ని తెలుసుకోలేవు. అది గుర్తించాలి. కాబట్టి బ్రహ్మాండ మనం చూస్తున్న మాట జాగ్రత్తగా గుర్తించండి. ఏమని రాశాడు అని మనం గమనిస్తే, నూతనమైనది జీవం కలది. జీవము ప్రభువైన యేసుక్రీస్తే అని చెప్పాడు కదా. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటి తెలిసిన పేతురు పత్రిక తీయండి. రెండో అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో రాస్తాడు, క్రీస్తు కూడా నా కొరకు బాధపడి నేను తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు. ఏంటి ఆ మాదిరి అంటే మనకు అర్థమవుతుంది. మాదిరి ఏంటి అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏం మాదిరి ఉంచిపోయాడు? ఆయన
పాపము చెయ్యలేదు. మొదటిది, ఈ నూతనమైన మార్గంలో పాపానికి స్థలం ఉండదు. పాపము లేనిదే నూతనమైనది. పాపము లేనిదిగా దేవుడు ప్రతిష్ఠించాడు ఈ మార్గాన్ని. మీరు ఒకవేళ గతంలో విని ఉండొచ్చు, లేకపోతే వినకపోతే ఈరోజు జాగ్రత్తగా వినండి. రాస్తాడు క్రీస్తు ఏం రాసినాడు అంటే, ఆయన పాపము చేయలేదు, మొదటిది. రెండవది, ఆయన నోట ఏ కపటము వింటున్నారా? ఈ నూతనమైన, ఈ ప్రతిష్ఠింపబడిన, ఏర్పాటు చేయబడిన ఈ మార్గం ఎలాంటిదంటే పాపంతో కూడి కలిసిపోయేది కాదు. పాపమును పరిపూర్ణంగా విసర్జించిందిగా ఉంటేనే ఇందులో నడిచిపోయే అవకాశం ఉంటుంది. మనం ఇంకో మాట మనం చూస్తాం యెషయా గ్రంథం 35లో. సరే, ఇక్కడ ఈ మాట ధ్యానం చేద్దాం. ఇప్పుడు 2 మాటలు చెప్పాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. చూసారా, ఈ నూతనమైన మార్గమే పరిశుద్ధమైన మార్గం. పాపము లేని మార్గమే పరిశుద్ధమైన మార్గం. ప్రతిష్ఠింపబడ్డ మార్గమే నూతనమైనది, జీవం కలది. ప్రతిష్ఠింపబడ్డ మార్గమే జీవం కలది, నూతనమైనది. కాబట్టి జాగ్రత్తగా విషయాలను గమనించండి. రాజమార్గం ఏర్పడును, అది ప్రతిష్టత లేని వారు, ఏర్పాటు చేయబడని వారు, ఎన్నుకోబడని వారు ఆ మార్గంలో పోయేదానికి అవకాశము లేదు. ఈ భూమి మీద చాలా మార్గాలు ఉంటాయి, ఏ మార్గాన్ని వెళ్ళిపోవచ్చు, ఆశ్చర్యం లేదు. కానీ ఒక మార్గం ఉంది, ప్రతిష్ఠ చేయబడిన మార్గం. ప్రతిష్ఠ చేయబడిన మార్గంలో ప్రతిష్ఠ చేయబడిన వారే వెళ్తారు. జీవం గల మార్గంలో జీవం కలిగిన వారే వెళ్తారు. అర్థమవుతుందా? నూతనమైన మార్గంలో నూతనం గల వారే వెళ్తారు అంటే అక్కడ రాస్తాడు. ఆ మార్గంలో ఎవరెవరంట అంటే పవిత్రత లేని వారు ఎవరైనా సరే, ప్రతిష్టత లేని వారు ఎవరైనా సరే, క్రీస్తునందు లేని వారు ఎవరైనా సరే ఆ మార్గంలో వెళ్ళడానికి అవకాశము ఉండదు అని రాశాడు. అలా అందరూ అవకాశము వెళ్ళేదానికి అవకాశం ఉంటే ఈ ప్రత్యేకత ప్రతిష్టతలు అవసరం లేదుగా. ఈ ప్రతిష్టతలు అవసరమే లేదు, ఈ నూతనమైన పరిస్థితులు అవసరమే లేదు, జీవం అవసరమే లేదు. అందరూ వెళ్ళేదానికి ఉంటే. మీ అందరికీ తెలుసు, ఏ వస్తువు అయినా ఒకటి ఒరిజినల్ తయారైతే దానికి ఆపోజిట్ గా నకిలీ కూడా వెంటనే తయారవుతాయి. అర్థం చేసుకోండి, ఒక ఒరిజినల్ వస్తువు తయారైనప్పుడు వెంటనే నకిలీ వస్తువు కూడా తయారవుతుంది కదా. అదే లెక్కేసుకోండి. జీవం గల మార్గానికి జీవం లేని మార్గానికి తేడా చూడండి. 2 మార్గాలే. ఒకటి ప్రతిష్ఠింపబడ్డ మార్గం ఉంది, ఒకటి ప్రతిష్ఠిత లేని మార్గం ఉంది. అర్థం చేసుకోండి, 2 మార్గాలే. ఒకటి ప్రతిష్ఠింపబడ్డ మార్గము, ఒకటి ప్రతిష్ఠిత లేని మార్గము. ఒకటి ఇరుకైన మార్గము, ఒకటి విశాలమైన మార్గము. ఇరుకైన మార్గంలో రాస్తున్నాడు ఇక్కడ, ఆ ఇరుకైన మార్గమే ప్రతిష్ఠింపబడిన, ప్రతిష్ఠ చేయబడిన మార్గం. ఆ ఇరుకైన మార్గమే నూతనమైన మార్గం. ఆ ఇరుకైన మార్గమే జీవం గలది. ఇక ప్రతిష్ఠిత లేని మార్గం చూడండి, విశాలమైనది. అది ఇంకా మిగతా అందరి కొరకని చూస్తాం, వింటూ ఉన్నాం. భూమి మీద మా పెద్దలు అనేక పర్యాయాలు చెప్తూ ఉంటారు, దుష్ట శిక్షణ అని. అదే పెద్ద మార్గం యొక్క ఫలితం. పెద్ద మార్గానికి ఉన్న ఫలితం ఏంటంటే దుష్టత్వాన్ని శిక్షించాలి అని. కొన్నిసార్లు కొంతమంది వింటారు కానీ వాళ్ళకు తెలియదు, పరిపూర్ణంగా తెలియకే అజ్ఞానపు మాటలను అప్పుడప్పుడు కదా ప్రదర్శిస్తూ ఉంటారు, అజ్ఞానపు మాటలను వసిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసిన మార్గం జాగ్రత్తగా గుర్తించండి. ఇప్పుడు మనం మళ్ళా
మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం కొంచెం ముందుకెళ్తున్నాం. అయినను ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఇది ప్రతిష్ఠ చేయబడిన వారు జీవించాల్సిన జీవితాలు, వారు కలిగి ఉండాల్సిన జీవితం, వారి జీవితంలో వారు కలిగి ఉండాల్సిన ఒక ప్రత్యేకత ఇది. అయితే ఆ ప్రతిష్ఠ చేయబడిన మార్గంలో నువ్వు వెళ్ళేదానికి ధైర్యం ఉంటుంది నీకు. ఇలాంటి క్రియలు కలిగలేమనుకోనండి, మనకు ధైర్యం దొరకదు, వెళ్ళడానికి అవకాశమే ఉండదు. ఒకవేళ వెళ్ళినా మనకు తెలిసి కొంతమంది వెళ్ళారు కానీ వారికి వీలు పడలే. 5 మాత్రం ధైర్యం దొరికింది, ధైర్యం ఉన్నది, ప్రవేశించారు. 5 మాత్రం ధైర్యం లేదు. ఎందుకు లేదు అని మీరు ప్రశ్నించే అవకాశము మీకు లేదు. ఎందుకంటే ఎందుకు లేదో అన్నది అనేక పర్యాయాలు మీకు తెలియపరచబడ్డాయి. కాబట్టి ఎందుకు చేరలేదు అని మీరు అడగడానికి వీలు లేదు. మీకు తెలియపరచబడింది కదా, అనేక పర్యాయం తెలియపరచబడ్డాయి ఆ మాటలని. అందుకే ఇక్కడ మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. జాగ్రత్తగా గుర్తించండి. మనం చదువుకున్న భాగంలో నుంచి కదా, మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూసిన 22 వచ్చిన మాటలు ఎన్నున్నాయి. ఆయన పాపము చేయలేదు 1, ఆయన నోట కపటం లేదు 2, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు 3, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. 4 విషయాలు మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఈ 4 విషయాలు ఎందుకంటే మనం మామూలుగా కొన్ని స్థలాల్లో కొన్ని విషయాలను ఆ నిజాన్ని ఆటంకపరుస్తూ, అభ్యంతరపరుస్తూ కదా, నిజాన్ని కొట్టివేస్తూ అసత్యాన్ని ప్రదర్శిస్తున్న కొన్ని విషయాలు మనం చూస్తాం. ప్రభునందు పిల్లల వారు నిజంగా దేవుని పిల్లలు దేని కొరకు మరి వారు నోరు తెరవక దేవునికి తమ తాను సమర్పించుకుంటుంటారు, దేవునికి ఎందుకు మొరపెట్టుకుంటుంటారు అంటే ఇదే కారణం. బెదిరించేది దేవుని పిల్లల పని కాదు, అర్థమైందా? బెదిరించేది దేవుని పిల్లల పని కాదు. దేవుడి మీద బెదిరిస్తే ఈ భూమి మీద ఏ మనుషుడు ఉండలేడు, ఏ మనిషికి అవకాశము లేదు. మనిషి యొక్క స్థితి ఏంటి? గడ్డి పువ్వు లాంటి పరిస్థితి, నీటి మీద బుడక లాంటి పరిస్థితి. ఏ మనిషికి భూమి మీద ఎలాంటి అధికారము లేదు. అధికారులన్నీ అవకాశం అంతా దేవుని కృప చేతనే ఈరోజు సర్వ మానవాళి ఈ భూమి మీద కొనసాగుతూ ఉంది. కొన్నిసార్లు అంటుంటారు దేవుడు లేకుండా ఆడటంలో అంటుంటారు, దేవుడు ఒక్కడే అంటుంటారు. నిజానికి చాలా దూరంగా ఉంటారు. కొన్ని మాటలు అంటారు కానీ నిజానికి దూరంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ పిల్లల ఈరోజు మనం చూస్తున్నటువంటి మాటలు అదే మనం ఎబ్రియలు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 22 వరకు మనం చదువుకున్నాం. 19 నుండి 22 వరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఆ నూతనమైన మార్గంలో ప్రతిష్ఠ చేయబడ్డ వారు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఇంతవరకు మనం చూసాం. యెషయా గ్రంథం 35:8 చూసాం. ఆ మిగతా వచనాలు చదవాలి. యెషయా గ్రంథం 35:8 వచనంలో మనం ఏం చూసినామంటే మార్గమున పోవారికి ఏర్పరచబడును. వింటున్నారా? మార్గంలో ప్రతిష్ఠింపబడ్డ మార్గంలో పోయేవారికి మాత్రమే, అంటే ప్రతిష్ఠింపబడ్డ వారికి మాత్రమే, అంటే ఎన్నుకోబడ్డ వారికి మాత్రమే, ఏర్పాటు చేయబడ్డ వారికి మాత్రమే అది. ఆ తర్వాత పూర్తిగా భూమి మీద కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు వీళ్ళకి ఏమీ తెలియదు అంటుంటారు. మూఢులైనా కూడా దానిలో నడవడానికి ప్రయత్నిస్తే త్రోవను తప్పక ఉంటారు. చూసారా? అర్థమవుతుందా? మనుషుల దృష్టిలో ఒకవేళ తెలివి లేని వారు అనుకోండి, అజ్ఞానులు అనుకోండి, ఎందుకు భూమి మీద ఎన్నిక చేయబడలేదు అనుకోండి, అట్టి వారైనా నడుస్తూ ఉంటే వారంట తప్పిపోకుండా ముందుకెళ్తారు. ఎందుకు తెలిసిన? నీకు ఆలోచన చెప్పి ఆయన ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు
నిన్ను నడిపించి ఆయన ఉన్నాడు కనుక నువ్వు తప్పవు. నువ్వు ఆయన ఆలోచనకు లోబడితే ఆయన నిన్ను నడిపిస్తాడు. 32వ కీర్తనలో ఉంటుంది 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసి నీకు ఆలోచన చెప్పి నీ మీద దృష్టి ఉంచి నువ్వు ఎలా నడవాలో నడిపిస్తాడు ఆయన. అయితే ఆయన అడిగాడని ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు ఒకవేళ ఏదైనా అడ్డాలున్నా అవన్నీ సరాలం చేయబడి ఆయన నిన్ను నడిపించగల శక్తివంతుడు. తర్వాత అర్థమైన నడిచే వారికి, వెళ్ళే వారికి, ప్రతిష్ఠింపబడ్డ వారి ఎదుట ఇక సింహాలు ఉండవంట ఆ మార్గంలో, క్రూర జంతువులు ఆ మార్గంలో దాని మీద ఎక్కమంట, అవి ఎక్కడికక్కడ కనపడమంట. విమోచింపబడ్డ వారు మాత్రమే అక్కడ నడుస్తారు. విమోచింపబడ్డ వారు మాత్రమే. మార్గంలో, ఈ ప్రతిష్ఠింపబడ్డ మార్గంలో, ఈ నూతనమైన మార్గంలో విమోచన కలిగిన వారే అక్కడ ఉంటారు, అక్కడ నడుస్తారని రాయబడింది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రస్తుతం మనం భూమి మీద దేవుని సన్నిధికి వచ్చాం ఆరాధించడానికి. ఎలా వచ్చాం? ఏర్పాటు లేకుండా ఆరాధిస్తే, విమోచింపబడకుండా ఆరాధిస్తే, విమోచింపడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, తగిన బ్రతుకులు లేకపోతే అన్ని ఇబ్బందులే. అర్థమైందా? విమోచన లేకపోయిన ఇబ్బంది, విమోచింపబడి ఆ ప్రకారము చేయకపోయినా ఇబ్బంది. కనుక జాగ్రత్త గుర్తించండి. ఏం రాశారు ఇక్కడ? ఆ విమోచింపబడిన వారు ఆ మార్గంలో నడుస్తారు. ఏ మార్గంలో? ప్రతిష్ఠ. క్రీస్తు యేసునందు ప్రతిష్ఠ చేయబడి